హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఒక హెల్తీ అండ్ ఇంకా సీజనల్ డిష్. హెల్తీ అంటుంది, పూరి చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఇక్కడ మన మెయిన్ ఫోకస్ పూరి మీద కాదండి. దాంతో పాటు ఉండే సైడ్ డిష్ మీద. ఇది పనస గింజల కూర. దీని హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా వీడియో మధ్యలో అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. వీడియోని చివరి వరకు చూడండి. మన ఓవరాల్ హెల్త్‌కి సీజనల్ ఫుడ్స్ తినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి పనసకాయల సీజన్. సో, పనసకాయ తెచ్చుకుంటే మనం చక్కగా పనస తొనలు తినేసి గింజలు పడేస్తాం. కానీ గింజల్లో కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇంకా చెప్పుకోవాలంటే ఎక్కువగానే పోషక విలువలుంటాయి. ఇప్పుడిక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నవి బాయిల్ చేసిన పనస గింజలు. బాయిల్ చేసి ఆ తర్వాత ఒక్కసారి ఇలా పాన్ మీద పెట్టి గాని ఇలా డ్రై ఫ్రై చేసుకుంటే తొక్కలు ఈజీగా వచ్చేస్తాయి. మనం ఇంటికి పనస తొనలు గానీ, పనసకాయ గానీ తెచ్చి తిన్నప్పుడు ఈ సీడ్స్ అన్నిటిని కూడా ఇలా కొలేట్ చేసి ఉంచుకుని వాడుకోవచ్చు. ఇప్పుడిక్కడ నేనైతే వీటిలిని ఒక్కసారి బాయిల్ చేసి, తర్వాత ఆ తొక్కలు ఈజీగా రావడానికి ఇలా పాన్ మీద పెట్టి ఫ్రై చేశాను. పాన్ మీద పెట్టి ఫ్రై చేస్తే తొక్కలు ఈజీగా వచ్చేస్తాయి. చూడండి. ఇవి హెల్త్‌కి చాలా మంచిది. వీటిల్లో మంచి అమౌంట్ ఆఫ్ డైటరీ ఫైబర్ ఉంటుంది. అంటే పీచు పదార్థం. మన గట్ హెల్త్‌కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. గట్ హెల్త్ కరెక్ట్‌గా ఉన్నట్లయితే ఓవరాల్ హెల్త్ మనకి చక్కగా ఉంటుంది. చూడండి. ఇవన్నీ కూడా అలా బాయిల్ చేసి ఫ్రై చేసిన తర్వాత పీల్ చేసినవి. మీరు జస్ట్ బాయిల్ అయినా చేయొచ్చు. లేదు మాకు ఓపికుంది అంటే జస్ట్ ఫ్రై చేసుకున్నా కూడా ఇవి ఉడుకుతాయి. కాకపోతే ఎక్కువ టైం తీసుకుంటాయి. ఇప్పుడు ఇలా పీల్ చేసుకున్న తర్వాత మనం ఈరోజు కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. మరీ పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే అవి కర్రీలో చక్కగా మిక్స్ అవుతాయి. అవి పెద్ద ముక్కలుగా చేసుకుంటే కూర ఒకవైపు, ఆ ముక్కలు ఒకవైపు అన్నట్లుగా ఉంటాయి. వీటిల్ని అసలిలా ఉడకబెట్టుకునో, లేదంటే వేపుకునో ఒక స్నాక్ లాగా తినేయొచ్చు. బట్ ఇలా కూడా ఒక వెరైటీ. సో, ఇక్కడ నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పనస గింజలు ఒక కప్, సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక కప్, ఇంకా సన్నగా చాప్ చేసుకున్న టొమాటోస్ ఒక కప్. ఇవి మెయిన్ ఇంగ్రీడియెంట్స్. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, చాప్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. ఈ పనస గింజల్లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి. ఇప్పుడు మన ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాయి. ఆ తర్వాత నేను ఇందులో ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఫ్రెష్‌గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్టీగా ఉంటుంది. అండ్ ఒక టీ స్పూన్ పసుపు. ఈ పసుపు కూడా వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని, అందులో ఒక 3 పచ్చిమిరపకాయలు, సన్నగా చీలిన పచ్చిమిరపకాయ ముక్కలు 3, తర్వాత కొంచెం కరివేపాకు. ఇది ఫ్రెష్‌గా మా బాల్కనీ గార్డెన్‌లో నుంచి అప్పుడే కోసి తీసుకొచ్చిన కరివేపాకు. కరివేపాకు, పచ్చిమిరపకాయ కూడా వేసిన తర్వాత ఇంకొక్కసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ పనస గింజల్లో బి విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయంట. అంటే మన హిమోగ్లోబిన్‌ని పెంచడానికి కావాల్సిన పోషక విలువలు కూడా ఇందులో ఎక్కువుంటాయి. ఇప్పుడు మనం చాప్ చేసి ఉంచుకున్న టొమాటోస్‌ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మన కూర టేస్ట్ అంతా కూడా ఈ టొమాటోస్ వేగడం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనకి పనస గింజల నుంచి ఎలాంటి ఫ్లేవర్ కూరలోకి రాదు. సో, మన గ్రేవీ టెక్స్చర్ బావుండాలి, టేస్ట్ బావుండాలి అంటే ఈ గ్రేవీ ప్రిపరేషన్‌లోనే అసలైన కిటుకు ఉంటుంది. టొమాటోస్ బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ ఇలా మగ్గుతూ ఉండగానే అర స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అండ్ ఒక స్పూన్ ధనియాల పొడి. ఈ రెండిటిలిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. వీటితో పాటే ఉప్పు కూడా వేసేసుకోవచ్చు. కర్రీకి సరిపడినంత ఉప్పు కూడా వేసేసి చక్కగా కలుపుకోవాలి. టొమాటోస్ వేపుకునేటప్పుడు ఫ్లేమ్‌ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడైతే చక్కగా వేగుతాయి. ఓకే. ఇప్పుడు మన టొమాటోస్‌లో నుంచి కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా! తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మీ స్పైస్ లెవెల్స్‌కి తగ్గట్టు మీరు కారం యాడ్ చేసుకోండి. కారం వేసి ఒక్కసారి కూరంతా కలుపుకున్న తర్వాత మనం
చాప్ చేసి ఉంచుకున్న పనస గింజలు. డైరెక్ట్‌గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా! అవన్నీ కూడా ఈ కర్రీలో వేసేసుకోవడమే. చూడండి. ఒక కప్పు పనస గింజలను వేసి బాగా కలుపుకోవాలి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పనస గింజలంటే చాలా మందికి అదేదో జస్ట్ ఫ్రూట్ తిని సీడ్‌ని పడేస్తారు. అలా కాకుండా వీటిల్ని ఈ సీజన్‌లో గానీ, కనీసం వారానికి ఒక్కసారైనా ఇలా కర్రీలా చేసుకొని అండ్ అప్పుడప్పుడు స్నాక్‌లాగా తింటే హెల్త్‌కి ఎంతో మంచిది. వీటికి ఒక సీక్రెట్ నేమ్ కూడా ఉందండి. ఇవి చానా ప్రాంతాల వాళ్ళు ఒక స్పెషల్ డిష్‌గా చేసుకుంటారు. పనస గింజలతో చేసే ఐటెమ్స్ ఆర్ పనస కాయతో చేసే ఐటెమ్స్. వీటిల్ని సస్తా బదాం అంటారంట. అంటే పేదవారి బాదం పప్పు అని. ఓకే. మన కర్రీ వైపొచ్చేద్దామా? ఇప్పుడు పనస గింజలు వేశాక బాగా కలుపుకున్న తర్వాత, ఒక్క గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత మూత ఉంచి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటరేసాను. ఏసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. చూడండి. ఒక 5-6 మినిట్స్ అయిన తర్వాత గానీ మూత ఇలా ఓపెన్ చేసి చూస్తే లైట్‌గా ఆయిల్ పైకి తేలుతూ ఉంది. ఆల్మోస్ట్ ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసేసే టైమొచ్చేసింది. మీకు కావాలి అనుకుంటే దీనిలో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొత్తిమీర వేయట్లేదు. మీరు కూడా ట్రై చేస్తారు కదూ! తప్పకుండా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. ఈరోజైతే ఇక్కడ నేను పూరీతో పాటు ఎంజాయ్ చేస్తున్నాను. ఇది పూరీతో, చపాతీతో, ప్లెయిన్ రైస్‌తో ఆర్ ఏదన్నా ఫ్లేవర్డ్ రైస్ జస్ట్ పులావ్‌తో అయినా చానా బావుంటుంది. ఇదైతే జస్ట్ ఇలానే తినేయాలనిపిస్తుంది. ఇందులో మనం ఎక్కువ స్పైసెస్ ఏమి వేయలేదు. జస్ట్ బేసిక్ ఇంగ్రీడియెంట్స్‌తో సింపుల్‌గా పనసకాయ కూర చేసుకున్నాం కదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు గాని నచ్చినట్లయితే లైక్ బటన్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఎవ్రీవన్.